హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జంగిలి బొంతు విలేజ్కి వచ్చాము. ఆ విలేజ్లో కూడా నీలకంఠ స్వామి టెంపుల్ ఉంది కొండపైన. ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ బోర్డు ఇలాగ ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళు గ్రామస్తులు అలా పెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి అలా నేను లోపలికి వెళ్తున్నాను, మెట్లు ఎక్కుతున్నాను. కట్టి ఎన్ని సంవత్సరాలు అవ్వలేదు, మేము 11 సంవత్సరాలు ఇలాగ అవుతుంది. విలేజ్కి సంబంధించింది కాబట్టి అంతగా డెవలప్మెంట్ విలేజ్ వాళ్ళు చేసుకోవాలి, కానీ బయట వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి. మెట్లు ఎక్కుతున్నాను అలాగ పైకి. మినిమం నాకు తెలిసి మినిమం ఒక 1000 మెట్లు ఉంటాయి అనుకుంటున్నాను. ఏది చాలా రోడ్ లేదు చూడండి, బ్లాక్ ఉంది, మెట్లు నాసు పట్టేసింది. కానీ మెట్లు మటుకు బాగానే కట్టారు, ఫ్రీగా ఉన్నాయి, ఎక్కడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 101 మెట్లు ఇలా ఉండొచ్చు పైకి ఎక్కడానికి. అలా ఎక్కుతున్నాను అలాగా. అలా ఎక్కుతున్న కొద్ది ఇంకా మెట్లు వస్తూనే ఉన్నాయి. గుడి అయితే నాకు ఇంతవరకు కనిపించలేదు. చూడండి అలాగ ముందుకు ఎక్కుతూనే ఉన్నాను, ఎక్కి ఎక్కి అలసిపోయాను. మళ్ళీ అయినా కూడా ఎక్కుతూనే ఉన్నాను, అయినా కూడా గుడి ఇంకా కనబడలేదు. ఎక్కి ఎక్కి అలసిపోతున్నాను, తోడుగా నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. బాగా అలసిపోయాను నేను పైకి ఎక్కినప్పటికి. ఎక్కుతూనే ఉన్నాను అలాగా. చూడడానికి హైట్ తక్కువ ఉంది, కానీ ఎక్కినప్పుడు కాళ్ళు చేతులు మొత్తం పీకేస్తుంది. మెట్లు అయితే బ్రహ్మాండం కట్టినారు, ఎటువంటి ప్రాబ్లం. కరెంట్ సప్లై కూడా ఉంది. దగ్గరకు వచ్చాను అనుకుంటా, ముందు ఒక రూమ్ ఒకటి కనిపించింది. ఆ రూమ్ లో ఏమున్నాయని చూశాను. దేవుడికి లైట్ డెకరేషన్ చేస్తారు కదా, అవి ఉన్నాయి. కరెంట్ చూడండి, కింద నుండి పై కరెంట్ వైర్ లాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడక్కడ లైట్లు పెట్టారు, రాత్రులు కూడా ఎక్కడానికి. శివరాత్రి టైంకి జనాలు ఫుల్గా ఉంటారు. గ్రామస్తులు ఉంటారు, పక్క గ్రామస్తులు కూడా వచ్చి ఉంటారు అందులోని. మొత్తం లైట్ సెట్టింగ్ అవన్నీ అందులో సామాన్లు ఉంటాయి అందులోని. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకెళ్ళాను. ముందుకెళ్తే అన్నీ కనిపించాడు ఆ దేవుడు. ఆ గుడి కనిపించింది. ముందుగా గుడికి మనం ఎంటర్ అయ్యాము. డెవలప్మెంట్ లేదు కాబట్టి చిన్న గుడి కట్టేసి అలా వదిలేశారు. ముందు మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుడు కనపడగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి లోపల ఉంటారు మనకు తెలుసు యాక్చువల్లీ. వచ్చాను లోపలికి. చిన్నప్పుడు లోపలికి వెళ్ళి డోర్ తీస్తాను. లోపలికి వెళ్ళి డోర్ తీస్తే డోర్ రావట్లేదు, చాలా టైట్గా ఉన్నది అది. అప్పటికి గట్టిగా తోస్తున్నాను, ఆయన కూడా రాలేదు. అప్పటికి వచ్చింది డోరు. తీసినప్పుడు చూడండి, కరెక్ట్ నీలకంఠేశ్వరుడు ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు. గుడి పైన వెలిసిన నీలకంఠేశ్వర స్వామి. అక్కడ నుంచి చూసి అలాగే బయటకు వచ్చాం. పైన ఉంది కదా గోపురం, అది ఒకసారి డిజైన్ ఏం చేశారని చూశాను. ప్లేన్ డిజైన్ డిజైన్ గా చేస్తున్నారు. చాలా బాగుంది. అక్కడ నుంచి అలాగే బయటకు వచ్చినాను. అక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ సెంటర్ పెట్టాను గుడి అది. మెట్లు కూడా మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. అక్కడ గుడి నుంచి ఎలా డౌన్ దించాను. డ్రోన్ తిప్పుతున్నాను డ్రోన్. అంటే ఆ దారి మీకు కనిపించడానికి. వైట్ మెట్లు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనకి పాతపట్నం నుంచి చూస్తే క్లియర్ గా గుడి కనిపిస్తే, ఆ మెట్లు కూడా కనిపిస్తాయి. మీకు కనిపించింది ఆ విలేజ్ కనిపిస్తుంది. ఇల్లు కూడా చాలా లైన్ గా అందంగా ఉన్నాయి, చాలా బాగా కట్టారు. వాటర్ సదుపాయం ఉంది, రోడ్ సదుపాయం కూడా ఉంది, బాగుంది, పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు అడిగితే.
అక్కడి నుంచి మళ్ళీ వెనక్కెళ్ళాను. డ్రోన్ అలా గుడి దగ్గరికి తీసుకొస్తాను చూడండి. ఆహ్, కొండ చిన్నదే గానీ కొంచెం ఇంకా డెవలప్‌మెంట్ చేస్తే బాగుండనిపిస్తుంది. అని మనం అనుకుంటే అవుద్ది. ఆ ఊరోళ్ళ ప్రజలు అనాల. ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా ఉంది. ఎటువంటి టెన్షన్స్‌లు ఏమి లేవు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.